ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ రోజు పండుగ. దిస్ ఈజ్ ఫెస్టివల్ డే. నిన్న అద్భుతంగా సంతోషంగా దేవదేవుని మహింపరిచాము. యేసయ్యతో ఒక రోజు గడిపేశాము. సమరయులు గడిపినట్టుగా ఒక దినాన్ని గడిపాము. ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన దినము, ఆదివారము, ఆరాధనలో ఉన్నాం. అందరు సంతోషంతో ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ ఓన్లీ వన్. ఎవరు కదలకండి. ఇక ఇఫ్ యు వాంట్ వాటర్ తెచ్చేసుకోండి. ఏదైనా న్యాచురల్ కాల్స్ ఉంటే అటెండ్ అవ్వండి. నౌ ద టైమ్ ఇస్ 11:07. ఎగ్జాక్ట్గా 1.5 hours నేను పోను, మిమ్మల్ని పోనీయను. నేను ఇక్కడనే ఉంటాను, మీరు అట్నే కూర్చోవాలి. నీళ్లు కావలసిన వాళ్ళు ఏమైనా ఉంటే నాలాగా పట్టుకొని పెట్టుకోండి. ఇక మాట్లాడితే మధ్యలో దాహం అని ఒక్కళ్ళు డిస్టర్బ్ అయ్యేసరికి పిల్లలు వదిలేయండి, వాళ్ళని తిరగనియండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఫ్రీ. ఎందుకంటే నిన్ననే అన్నాం కదా, పిల్లలు దేవుని బిడ్డలు. కానీ పెద్దవాళ్ళు మాత్రం ఒక్క గ్లాన్స్ మిస్ అయినా, ఒక వర్డ్ మిస్ అయినా సబ్జెక్ట్ కట్ అవుద్ది. రైట్ ఫ్రమ్ మై బిగినింగ్ ప్రేయర్ టిల్ ఎండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటే. ప్రతి చర్చ్, నాట్ ఓన్లీ దిస్ చర్చ్, ఎవ్రీ చర్చ్ హ్యాస్ టు మెయింటైన్ డిసిప్లిన్ అండ్ డెకోరం. తండ్రి పైనుండి కీర్తన 33:13 ప్రకారంగా మనల్ని చూస్తూనే ఉంటాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. నేను మార్నింగ్ ప్రేయర్ చేసి క్రాస్ని మెళ్ళ వేసుకున్న దగ్గర నుంచి భయపడుతూనే ఉంటాను. వేసుకోకపోయినా భయపడతాను అనుకోండి, మరీ ఎక్కువగా భయపడతాను. ఎందుకంటే తండ్రికి కావాల్సింది డిసిప్లిన్. హల్లెలూయా. ఈరోజు రెండవ రోజు, పండుగ రోజు. నిన్నటి దినాన మనం ధ్యానించిన అంశం ఎవరైనా చెప్పగలరా? జీవిత లైఫ్లో మర్చిపోకూడదు. అదే జీవిత యాత్ర. పుట్టింది మొదలుకొని ముగిసేంత వరకు కూడా జీవిత యాత్ర. కొంచెం పెంచమ్మా, కొంచెం పెంచు. జీవిత యాత్ర. నాకు కొంచెం డిస్టెన్స్ పెట్టుకోవడం అలవాటు కనుక. జీవిత ఈ దినమున హౌ టు హానర్ యువర్ గాడ్. మన దేవదేవుని ఏ విధంగా ఘనపరచాలి చెప్పండి. హౌ టు హానర్ అవర్ గాడ్. దేవుని ఏ విధంగా ఘనపరచాలి చెప్పరేమండి. దేవుని ఏ విధంగా అందరం మాట్లాడుకుందామండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ చర్చిలో ఈ 3వ సంవత్సరంలో నేను వచ్చాను. తండ్రిని మహిమపరచడానికి వస్తామండి, ఒకటి. రెండవది మన విజ్ఞాపనలు తెలియజేయడానికి వస్తాము. మూడవది దేవుని వాక్కులు వినటానికి వస్తాము. కొన్నిసార్లు తండ్రి మనతో మాట్లాడే మాటలు కొంచెం హృదయాన్ని నొచ్చుకోవచ్చు, ఎవరికైనా డైరెక్ట్గా పియర్స్ అవ్వచ్చు. బట్ వీ హ్యావ్ టు థింక్, మనం అనుకోవాల్సింది ఏంటంటే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ నో, నేను కొత్తవాడి నుంచి వస్తుంటాను, ఇక్కడ ఎవరి విషయాలు నాకు తెలియదండి. ఒక్కోసారి నాతోటే మాట్లాడుతుంటాడు, ఎక్కువగా నాతోటే గద్దిస్తుంటాడు, నన్నే గద్దిస్తుంటాడు ఎక్కువగా. మిస్టర్ ఫిలిప్ అని గద్దిస్తుంటాడు. అందుకే చాలాసార్లు చూశారా, కాపరులారా నీవు జాగ్రత్త అని. నౌ ద టైమ్ ఇస్ 11:10. టైం కలుపుకున్నాను. ఓవర్ టు లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ఘనపరచుటట్లు, మళ్ళీ చెప్పండి అందరూ, దేవుని హౌ టు హానర్ ది గాడ్. హౌ టు హానర్ ది గాడ్. మొదటి సమూయేలు గ్రంథము
2:30 ఎవరు తీసి చదివినా, పాస్టర్ గారి చేతిలో మైక్ కూడా ఉంది కనుక పెద్దగా చదవండి. 2:20 1 Samuel 2:30. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఘనపరచు వారిని ఘనపరచుదును. నేను ఘనపరచుదును. అందరూ అందమా? నన్ను ఘనపరచు వారిని ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. కనుక ఇక్కడ ఉన్న మనం అందరము కూడా తండ్రిని ఘనపరచాలి. ఓకే, తండ్రిని ఘనపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:00 పిల్లలను వదిలేయండి అమ్మా, పిల్లలను వదిలేయండి, వాళ్ళు తిరగనండి, ఇష్టం వచ్చాడు తిరగనండి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, దూతలే చూస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6-7. ప్లీజ్ కాన్సంట్రేట్. ఒక్క నిమిషం పాస్టర్ గారు, ప్రతి వచనాన్ని ప్రతి వర్డ్ని జాగ్రత్తగా ఆస్వాదించండి. మనం కష్టపడి వచ్చాం. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. చదవండి ఇప్పుడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా. చూడండి, ఆయన అనగా దేవుడు. ఆయన అన్న దగ్గర మీరు గాడ్ అని పెట్టుకోవచ్చు. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును. ఒక్క నిమిషం. తన అనగా మళ్ళీ దేవుడే. తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. మనలను ఆయన అనగా యేసయ్యతో, ఇక్కడ మనలను యేసయ్యతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, ఆయన అనగా యేసయ్యతో కూడా కూర్చుండబెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఈ మాట అంటున్నాను, ఎవరు బాధపడకండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఉన్నారో, మరలా చదువుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఉన్నారో వారు పరలోక రాజ్య, అందరు చెప్పండి, వారు పరలోక రాజ్య. వారిని, ఎవరిని? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారిని, ఎవరిని చెప్పరేమండి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారిని దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును కనపరచు నిమిత్తము యేసు క్రీస్తు అనే ప్రభు ద్వారా మనము తీసుకున్నాము కనుక ఆయనతో పాటు పరలోకములో, ఎవరితో పాటు? యేసయ్యతో పాటు పరలోకములో మనలను అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. బబ్లు ఒకసారి ప్లీజ్ కా. బబ్లు యవనస్తుడు, అడిగారు. ఐ థింక్ హీస్ యంగ్ జస్ట్ లైక్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారిలా ఉన్నాడు. సీట్లో కూర్చోండి మీరు. ప్రభువు ఇప్పుడు పునరుద్ధానుడై, అందరికి అర్థమవుతుంది కదా డెమో, పునరుద్ధానుడై దేవుని యొక్క కుడి పార్శ్వములో కూర్చొని ఉన్నాడు. Jesus is having every power. He came all the way from the heaven to the earth. మన కొరకే దిగి వచ్చాడు, రక్తాన్ని చిందించాడు. యవనస్తుడు, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, నేను మీతో పాటు పరలోక రాజ్యానికి తీసుకొని వెళతానని మరీ చెప్పాడు. చెప్పి వాగ్దానం చేసి వెళ్ళాడండి. వాగ్దానం చేసి వెళ్ళాడు. చూడండి ఎంత దర్జా కూర్చోన్నాడు. అంటున్నాడు, నా మాటలు విని ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే నా మాటలు విని బాప్తిస్మము తీసుకున్నారో. సందీప్ ప్లీజ్ గెట్ అప్. చిన్నగార, ఇతను బాప్తిస్మం తీసుకున్నవాడు. ప్లీజ్ కమ్. యేసయ్య పక్కన కూర్చో. ఈయన మనమండి, వీరు యేసయ్య అండి.
ఏ ఆధిక్యత అండి? ఇప్పుడు ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారో వారు ఆధిక్యతను నేనేం చెప్పాలండి? వై డు యు హెసిటేట్ ఓన్లీ బాప్టిజం అండ్ యువర్ రెనోవేషన్ యువర్ మైండ్? ఎంత గొప్ప ఆధిక్యత! ఇప్పుడు ఒకసారి చదువుతారా పాస్టర్ గారు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇదండి సీను. ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే దయచేసి ఆలోచించండి. రేపు 20, 21, 22 తారీఖులలో ఇదే యేసుకరణ ప్రార్థనా మందిరములలో ఏర్పాటు జరుగుతున్నది. దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు ఎలా ఉన్నాము, రేపటి దినమున మనం ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఈ కార్యములు జరిగించబోతున్నాడు. ఎక్కడ నుంచి? 12, 13, 14 వచనాల్లో. హల్లెలూయా! థ్యాంక్ యూ. మీరు కొంచెం అందుబాటులో ఉండండి, బయటికి వెళ్ళకండి. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని రక్తంలో కడిగి ఆయన మనకిచ్చిన మహదైశ్వర్యము ఎవరికైనా దక్కుతుందా? చెప్పండి, ఎవరికైనా దక్కుతుందా? నో, ఓన్లీ ఫర్ అస్, మనకి మాత్రమే. కనుక ఇప్పుడు అందరూ చెప్పండి, నేను యేసునందు ఐశ్వర్యవంతుడను, భాగ్యవంతుడను, పరలోకవాసిని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఓన్లీ బికాస్ పొద్దున్న లెగసిదే అనుకుంటానండి. ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ ఎగురితే అక్కడ ఉంటాం, సీట్లో ఉంటామండి, చక్కగా సీట్లో ఉంటాం. వై డు యు వరీ? అందుకే పౌలు గారు అంటారు కదా, నేను అస్సలు భయపడను దేనికి కూడా. ఎందుకనగా ఫిలిప్పీ 1:21-23 వచనాల్లో, ఐ విల్ ఫ్లీ టు ది హెవెన్ అండ్ ఐ విల్ సిట్ టుగెదర్ విత్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా! కనుక మనమందరం ఎవరండి ఇప్పుడు? పరలోకవాసులము. నేను ఆశీర్వదించబడిన వాడను. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కిన్నులై కూర్చోకండి, ఇలా కూర్చోకండి, అసలు ప్లీజ్ ఇలా కూర్చోకండి. ఏమని చెప్పాలి? ఐఎమ్ హ్యావింగ్ రిచెస్ నాట్ ఓన్లీ ఆన్ ది ఎర్త్ అండ్ ఆల్సో ఇన్ ది హెవెన్. నేను ఆల్రెడీ హ్యావింగ్ రిచెస్. ఎందుకంటే తను నాకు ఇచ్చేశాడు, యేసయ్య నాకు ఇచ్చేశాడు. మారు మనసు పొందానంటే నాకు ఇచ్చేశాడంటే నేను కాదు, నేను యేసయ్య బిడ్డనండి. అందుకు అసలు యేసయ్య వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనకి ఈ రిచెస్ని ఇవ్వడానికి వచ్చాడు, ఈ ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడు, మనలను తన పక్కన పెట్టుకున్నటకు వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం పెద్దగా చదవండి పాస్టర్ గారు. క్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు, పరలోకపు తండ్రి. కానీ మనం ఇక్కడ మ్రగ్గిపోతున్నామని, జీవిత యాత్రను సరిగా జరిగించలేకపోతున్నామని మన కొరకు దిగి వచ్చిన ఎవరండి? దేవదేవుని యొక్క ప్రతిరూపము మన నిమిత్తమై మన వలనే జీవించాడు, అన్ని అనుభవించాడు. అందుకే 3వ యోహాను 1:2లో ఏమనుంటుంది? నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నావో నీవు అన్ని విధములుగా, ఎన్ని విధములుగా అండి?
అన్ని విధములుగా సౌఖ్యముగా ఉండవలనని. ఇక్కడ వర్డ్ జాగ్రత్తగా చూడాలి. సౌఖ్యముగా అనగా సుఖముగా. అందుకొచ్చాడు. మరి అటువంటి తండ్రి మాట మనం ఏమైనా వింటున్నామా చెప్పండి? గుడికి వెళ్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఆ తండ్రి మాట వింటే యేసయ్యను ఘనపరిచినట్లు. చెప్పండి, తండ్రి మాట వింటే తండ్రిని ఎలా ఘనపరచాలంటే ముందు ఆయన మాట వినాలి. అప్పుడు నీవు ఘనపరిచినట్లు. అందుకు వచ్చాడు యేసయ్య. అందుకు వచ్చాడు మన మధ్యలోనికి ఆ దేవుని ప్రతిరూపము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. తరతరములకు తండ్రి అయినా, తరతరములకు తండ్రి అయినా మా ప్రభువునకిదియే స్తుతి గానము. ప్రభువునకిదియే స్తుతి గానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. He is such a wonderful God in the heaven of heavens. ఆయన సృష్టి అపారమైనది. He is loving God simultaneously. He is living in a marvelous light also. తన పుడి సిటిలో జలములు కొలచినవాడు, జానతో ఆకాశములా కొలచూచినవాడు. తన పుడి సిటిలో జలములు కొలిచినవాడు, జానతో ఆకాశములా కొలచూచినవాడు. భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచినవాడు. భూమిలో మన్నును కొలపాత్రలో ఉంచినవాడు. పర్వతములనే త్రాసుల తూచినవాడు. ఆయనకిదే మా స్తోత్రగానము. ఆయనకిదే మా స్తుతిగానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. జ్ఞానముకే మూలాధారమైన వాడు, న్యాయముకే ఇలా నిలయమైన వాడు. జ్ఞానముకే మూలాధారమైన వాడు, న్యాయముకే ఇలా నిలయమైన వాడు. ఆదియు అంతము తానైన వాడు, ఆదియు అంతము తానైన వాడు. అద్వితీయుడగు సత్యదేవుడు, అద్వితీయుడగు సత్యదేవుడు. ఆయనకిదే
మా స్తోత్రగానము, ఆయనకిదే మా స్తుతి గానము. యుగ యుగములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. యుగ యుగములకు ములకు సజీవుడగుమా యేసునికిదే మా స్తోత్రగానము. మై లవింగ్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, ఆమేన్. హల్లెలూయా. మై లవింగ్ గాడ్, మా కొరకై మమ్మల్ని సృష్టించి ఊపిరినిచ్చి జీవితాన్నిచ్చి కుటుంబాలనిచ్చి పిల్లా పాపలనిచ్చి సంఘమునిచ్చి పరిశుద్ధాలయమునిచ్చి పెద్దలనిచ్చి కాపర్లనిచ్చి మీ మాటలు ఘనపరచుటకు మీ పాదములు ముద్దిడి మా కొరకే వెల చెల్లించిన రక్తము నిమిత్తమై ఏ విధంగా ఘనపరచుకోవాలి యేసయ్య? We don't know how to pray. We are very weak in our prayers, my Lord. కానీ ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నారు. పరమ తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారనే లేఖనాలు చదివామే కానీ అర్థం చేసుకోలేకపోయాం. ఒక చిన్ని ప్రక్రియ చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం. We want your feet, my Lord. మేమందరము మీ బిడ్డలమే. మీ కుడి పార్శ్వమున కూర్చునేలాగున మాతో మీరే మాట్లాడి మమ్మల్ని సరిచేసి ఎలా ఘనపరచాలో నేర్పమని పరలోకపు వర్తమానం ఆత్మతండ్రి మా హృదయంను తెరిచి మాతో నేరుగా మాట్లాడండి, విత్తింపచేయండి, ఫలింపచేయండి. యేసయ్యా, యేసయ్యా, మీ సంచారం మా మధ్య గావించండి. బలహీనంగా ఉన్న మా హృదయాలను ముట్టి మా తలంపులను ముట్టి ఉత్తేజపరిచి ఇన్స్పిరేషన్లోనికి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, ఆమేన్. నిన్నటి దినమున మనము ఈ జీవిత యాత్రలో స్కాటర్ అయిపోయి ఉన్నాం, ఇప్పటికీ ఉన్నాం. హౌ టు లీడ్ అవర్ లైఫ్, ఏ విధంగా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రతి జంక్షన్లో ప్రభు మనకు కావాలి. ఇలాంటి జీవితాలనే ఒకప్పుడు ఇటుకలు చేసుకుంటూ, ఏం చేసుకుంటండి, ఇటుకలు చేసుకుంటూ దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎందులో నుండి వారిలో నుండే ఒక వ్యక్తి లేవనెత్తాడు. అతని పేరు జోసెఫ్. యేసేపు. ఏంటండి యేసేపు? ఎవరండి చెప్పరు పేరు? యేసేపు. వారిలో నుండే యాకోబు సంతానములో నుంచే లేచాడు ఒక యేసేపు. మనలో కూడా ఏ ఇంటైనా ప్రాబ్లం ఉంటే ఆ ఇంటి నుండే లేపలెత్తాడు తండ్రి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, తండ్రి నీ ఇంటిలో నుండే, నీలో నుండే లేపుతాడు. రేపు యేసేపు అంటున్నాడు, ఎక్కువ రిఫరెన్స్లు చెప్పన్న టైం పరిగెత్తుంది కనుక ఎంతో చెప్పాలనే తపన, ఆవేదన. కథ అంతా మీకు తెలుసు కనుక కొంచెం పెంచండి. తగ్గించేస్తున్నారు ఎందుకు? చక్కగా పెరుగుంది. ఎందుకంటే నా అరగంటకే నా పని అయిపోయింది అనుకోండి, కష్టం. ఇప్పటికే బాగలేదు. ఓకే 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 రైట్. యేసేపు అంటున్నాడు, కరువు వచ్చేసింది. యేసేపు ఏమో ప్రధానమంత్రిగా ఈజిప్ట్లో ఉన్నాడు. తమ్ముడు తప్ప తత్మ సహోదరులందరూ కూడా, మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి, అలవాటు ఇది. కొంచెం దూరమే ఉంటుంది, కొంచెం తగ్గించుకోండి. అక్కడే కూర్చోమ్మా నువ్వు, లేకపోతే యూ సిట్ దేర్ ఓన్లీ. ఎందుకంటే మీరు
చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడనే ఉండండి, ఇక్కడనే రాసుకోండి, కావాలండి తగ్గించుకోండి. ఓకే, రైట్. కొంచెం సౌండ్ ఎక్కువ అవుతుంటే కొంచెం ఎక్కువ జరపండి. యేసేపు అంటున్నాడు, అన్నలారా, ఇప్పుడు నేను దేవుని కృపచేత అధికారం పొందిన వాడనై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. నౌ ఐ యామ్ మినిస్టర్ టు ది ఈజిప్ట్. నేను పోయి తండ్రికి చెప్పు, మన సహోదరులకు చెప్పండి, మన కిత్ అండ్ కిన్స్కి చెప్పండి, అమ్మలకు చెప్పండి. ఏమని? ఈజిప్ట్కి వచ్చేయండి. ఎక్కడికి వచ్చేయండి? ఈజిప్ట్కి వచ్చేయండి. నేను మీ కొరకు ఒక గోషెను దేశమును సిద్ధపరిచాను. ఒక దేశాన్ని, ఒక పట్టణాన్ని, ఈజిప్ట్ దేశంలో ఒక పెద్ద పట్టణాన్ని సిద్ధపరిచాను. అందులో మీరు నిశ్చింతగా, కరువు ఉన్నా, కష్టాలున్నా నిశ్చింతగా వచ్చి ఉండండి. ఏమండి? వచ్చి ఇన్ ది సేమ్ మేనర్ ఇప్పుడు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. నడవలేకపోతున్నారా? కష్టాల్లో ఉన్నారా? ప్రాబ్లమ్స్లో ఉన్నారా? జీవిత యాత్రలో ఉన్నారా? ఐఎమ్ హియర్. మీ కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాను. జోసెఫ్ అండ్ జీసస్ ఆర్ ఐడెంటికల్లీ టాకింగ్ విత్ us. మీకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాను. గోషెను దేశంలో వారిని నడిపించినట్లుగా నేను మిమ్ములను పరలోక పట్టణానికి నడిపిస్తాను. ఇఫ్ యు హానర్ మై వర్డ్. ఒకవేళ మీరు నా మాట, అర్థమవుతుందండి, విన్నట్లయితే, అర్థమవుతుందా? అర్థమవుతుందండి అందరికీ? ఒకవేళ నా మాట విన్నట్లయితే. యేసేపు మాటలు విని 70 మంది వచ్చారు. మరి యేసయ్య మాటలు విని ఎంతమంది పెడతారు? అందరూ కూడా నేను వెడతాను, నేను వెడతాను, నేను వెడతాను అని అనాలి కదా. దానినే దేవుని వాక్కును ఘనపరచడం అంటారు. దానిని నువ్వు ఘనపరచాలంటే ఇక్కడ ఉన్నవారు మనమందరము కూడా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా కృపాసనం యొద్దకు వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. వింటున్నారండి అందరూ? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. దేర్ ఇస్ నో అదర్ గో. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఈ భూమిపైన వేరే మార్గం లేదు ఎక్సెప్ట్ జీసస్. నీవు పరలోకానికి గ్యారంటీగా వెడతావు. 70 మంది ఐగుప్తుకి రాకపోతే వాళ్ళు స్టార్వేషన్లో ఉండేవాళ్ళు, వచ్చారు, సమృద్ధిలో ఉన్నారు. నీవు కూడా ఈ యాత్రలో ముందుకు సాగాలంటే యేసయ్య దగ్గరికి రా. ఇక వెళ్ళి తర్వాత నువ్వు ఆలోచించే పనే లేదండి. నేను ఇంకా చెప్తాను, ముందు ముందు మీకు అనుభవించినవి చెప్తాను. నేను మీకంటే ఎక్కువగా స్టార్ అనుభవించిన వాడిని. నా సాక్ష్యం వింటే మీరు టమేలా పడిపోతారు. ఈనాడు ఏదో కనపడుతున్నాను, ఊపర్ షేర్ వాడిని. ఎక్కడికి వెళ్ళాలండి? అందరూ చెప్పండి. కృపాసనం యొద్దకు వెళ్ళాలి. యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. యేసయ్య రెస్టింగ్ ప్లేస్ ఎక్కడనగా కృపాసనము. అది అలా కూర్చొని ఉంటాడు. అక్కడికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళితే ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకొని నేను కూర్చున్నట్టుగా మీరు కూర్చోండి అంటాడు. ఎక్కడ బాధపడము సహజమే, కానీ ఒక్కసారి ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సోల్ టు ది లార్డ్ దెన్ యూ విల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు హానర్ ది గాడ్. ఏం చేయాలండి? నమ్మావా? ఈ మాటలు నమ్మావా? అనుభవిస్తావు. అప్పుడు నీలో నుండి ఈ మాటలు నమ్మినట్లయితే, దయచేసి వినండి, వినండి ప్లీజ్. ఒక్కళ్ళు కూడా, ఒక్క వర్డ్ కూడా అన్నా నేను ఎంత కష్టపడితే ఈ సబ్జెక్ట్ని తయారు చేసుకుంటానో మీకు అర్థమై ఉండాలి. మీరు చాలా బోధలు వింటూనే ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ 1 day or 2 days. ఇవాళ మార్నింగ్ అట్ అబౌట్ 9-10 కూడా ఇంకా అడుగుతున్నాను తండ్రి, 9-10 కూడా అడుగుతున్నాను. ప్రభా, యూ ప్లీజ్ గివ్ మీ సమ్ ఎక్స్ప్లెనేషన్ హౌ టు ఎక్స్ప్లెయిన్ దెమ్.
ఊరినే రాలేదండి. ఏ 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం అసలు రాలేదు. నీవు నమ్మావా? నేను తండ్రిని ఘనపరుస్తాను నమ్మావా? నీలోనే ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఏమిటంటే నిశ్చింత. నీలో నా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏమని? నిశ్చింత. చూడండి, కొన్ని మాటలు పెళ్లి కాని అమ్మాయికి నీకు పెళ్ళి అన్నప్పుడు లోపల ఫీలింగ్ ఎలా ఉంటుందండి? నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని కూర్చున్న విద్యార్థికి నువ్వు పాస్ అయ్యావని వర్డ్ ఎంత హ్యాపీని కలగజేస్తుందో, అదేవిధంగా నీతో యేసయ్య ఉన్నాడు అన్న మాట నీ హృదయంలోనికి వస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? మారిపోతుంది. మారుతుందా? మారదా? మారిపోతుంది. నీవు ఆశీర్వదించబడిన వాడవు. నీకు ఏ కొదవ ఉండదు. ఒక్క మాట సబ్మిట్ చేసుకొని అనుకుంటే, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. కావున నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. చూసారా? యెహోవా మాటలను జాగ్రత్తగా విని ఘనపరిచిన ఎడల నేను యాడ్ చేస్తున్నాను, మీలో భేదలు ఉండనే ఉండరు. నెక్స్ట్, ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అంటే ఇక్కడ గమనించండి, మనకు అప్పులు అవుతున్నాయని బాధపడే వాళ్ళు ఆలోచించవలసింది ఏమిటనగా, నీవు ఎప్పుడైతే ఈ మాటను నీ హృదయంలో 66 బుక్స్లో జాగ్రత్తగా మీరు ధ్యానిస్తే, ప్రతి మాట నీ హృదయంలో రిజిస్టర్ అయిందంటే వెలుగు వస్తుంది. ఆ వెలుగే నిన్ను మార్చేస్తుంది. నాకు ఎంత ఏ విధంగా ఉన్నా కానీ నాకు ఒకటే ధైర్యం ఏంటంటే, ఐఎమ్ హ్యావింగ్ గాడ్ విత్ మీ, దట్స్ ఆల్. అప్పుల్లోకి కూరుకుపోతున్నావంటే నువ్వు జాగ్రత్తగా సెట్ అవ్వమని అర్థం. వదిలేసాడని కాదండి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది అందరికీ? అప్పుల్లోకి వెళ్తున్నావంటే నువ్వు అన్ని విధాలా మారు మనసు ఉంది, బాప్తీసం తీసుకున్నా కూడా అప్పులు అవుతున్నాయంటే నువ్వెక్కడనో తప్పొట్టు అడుగులు పడుతున్నాయి కనుక సరి చేసుకోమని. ఎప్పుడైతే నువ్వు చిన్నగా ఎదగడం మొదలు పెడుతున్నావో తండ్రి నిన్ను మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చాడని అర్థం. ప్రతి సంవత్సరం లక్షలు అప్పులోకి వెళ్ళిపోయి చివరికి 5 సంవత్సరాలు 75 లక్షలు అప్పు అంటే ఇక దీవెలు ఎక్కడేయండి? నో, ఇది వాగ్దానము, తండ్రి యొక్క నియమము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనము 4వ వచనము, ఆ వచనంలో చదవండి అంతే. 6వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చూసారా? ఇక చదవనక్కర్లేదు పాస్టర్ గారు. ఏంటంటే ఏ కొదవ లేదండి. ఎందుకు? నీ ఇల్లు, నీ పిల్లలు, నీ ఆస్తి. ఎందుకంటే తండ్రి కుడి పార్శ్వంలో ఉన్న నీకు ఏం కొదవండి? నిన్ను తలగా ఉంచుతాడు, అది కూడా చెప్తున్నాను, తోకగా ఉంచాడు. ఏ ఉద్యోగంలో ఉన్నా చూడండి, క్రిస్టియన్స్ ఆల్ ఆర్ షైనింగ్. చాలా మంది ఓసీలు ఆశ్చర్యపోతుంటారు, ఏంటండి పిల్లలు, ఏం జ్ఞానం అండి వీరిది అని. అది ఎవరి జ్ఞానము? దేవదేవుని జ్ఞానము. కనుక నిన్ను నీవు మొట్టమొదటగా, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నిన్ను నీవు బలపరుచుకో. అర్థమవుతుందండి అందరికీ? ఎక్కువగా కష్టాల్లో ఉన్నవాడు దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నీవే ధైర్యం చెప్పుకో. ఎస్, ఐఎమ్ విత్ జీసస్, నేను యేసయ్యతో ఉన్నాను, నాకు ఏ కొదవ లేదు. హింబుక్లో చక్కటి పాట ఉంది, పాడాలని ఉంది కానీ పాడలేను, ఇప్పుడు సమయం చాలదు నాకు. నాకేమీ కొదవ అనే పాట పాడవచ్చు. నాకేం కొదవండి, ఐఎమ్ హ్యావింగ్ జీసస్ విత్ మీ. మామూలుడు కాదండి మన తండ్రి. ఇది అసలు తెలుసుకోక ఎక్కడనో తిరుగుకుంటూ, ఎక్కడెక్కడనో సందులమ్మటి గుందులమ్మటి తిరుగుతూ అసలు యేసయ్యను పక్కకు పెట్టుకొని అనుభవిస్తున్నాం స్టార్వేషన్. మొట్టమొదటిగా గణపరచవలసినది దేవుని యొక్క వాక్కుని.
దేవుని యొక్క వాక్యమును. మరి బాగానే ఉందండి, ఇంతకీ మేమేం చెయ్యాలి? ఏ విధంగా చేసి తండ్రిని గ్రహపరచాలి? ఇది క్వశ్చన్ ఏంటండి? ఏ విధంగా తండ్రిని ఘనపరచాలి? నీకు శాలరీ వచ్చింది, కొందరికి పంట వచ్చి ఉండొచ్చు, మరికొందరికి వ్యాపారంలో లాభాలు వచ్చి ఉండొచ్చు. అప్పుడు నువ్వు విధిగా 10వ వంతును తండ్రికి ఇవ్వాలి. చెప్పండి, విధిగా. పదవ వంతును ఇవ్వాలి. శాలరీస్ వస్తాయి, పంటలు వస్తాయి, ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, వాటిని ఏం చేయాలండి? దేవుని యందు ఘనపరచడానికి. చాలామంది అనుకుంటున్నారు, చాలా చర్చెస్లో కూడా ఇది ఒక రాంగ్ సంకేతం వెళ్ళిపోయిందండి. అదేంటో నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. ఘనపరచడము, ఇచ్చుట అనే దానిలో తప్పుగా అనుకున్నారు, తప్పుగా బోధించేశారు, తప్పుగా అలవాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తప్పుగా భయపెట్టేశారు సంఘాన్ని. ఇట్స్ నాట్ కరెక్ట్. తండ్రి అంటున్నాడు, నీకు ప్రథమ ఫలముగా ఏది వచ్చినా దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక, దేవుడు నీకు ఇచ్చాడు కనుక. ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరండి? నాకున్న క్వాలిఫికేషన్స్కి సింగరేణిలో ఓఎస్ జాబ్ వస్తుందా? రాదు. ఆ కాంపిటీషన్ నేనాడు తట్టుకోగలనండి. లెక్చరర్ పోస్ట్ కావచ్చు, ఒక ఆఫీసర్ పోస్ట్ కావచ్చు. మా పిల్లలిద్దరు, ఒకడు ఇంజనీరు, ఇంకొకడేమో R&Bలో ఇంజనీరు. వాళ్ళకంటే హెవీ కాంపిటీషన్స్ ఉన్న రోజులలో సెలెక్ట్ అవ్వాలని వాళ్ళ వల్ల అవుతుందా? ఎవరైంది? ఎవరు చేశారు? అది బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ అవర్ చిల్డ్రన్ విల్ బి గివెన్ బ్యూటిఫుల్ జాబ్స్. నేను అదే చెప్పాను. నేను కనుక ఇన్ రిటర్న్ ఏం చేస్తున్నామంటే, తండ్రి ఇచ్చిన దానిలో నుండి 10వ వంతు తెచ్చి తండ్రికి ఇస్తున్నాం. దీని గురించి కూడా ఇంకా విపులంగా చెప్తాను. ఇది ఒక రైట్ కింద నువ్వు ఇవ్వవా, నీ మేకపిల్ల చచ్చిపోద్ది. నో 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 మేకపిల్ల చచ్చిపోద్ది, గొర్రె పిల్ల చచ్చిపోద్ది. ఇవ్వడం అనేది తండ్రిని ఘనపరచడానికి. దేనికండి చెప్పండి? తండ్రిని ఘనపరచడానికి. అందుకే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 30వ వచనము. లేవికాండం అండి, లేవికాండం 27:30. పొరపాటున ద్వితీయ అన్నట్టున్నాను. నీ ధాన్యములలోనేమి, మీ ధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చూసారా? తండ్రికి మీరు ఇచ్చి అది ప్రతిష్టము చేయాలి. మళ్ళీ చెప్తారు అందరూ ఒకసారి, పాస్టర్ గారితో పాటు అందరు రిపీట్ చేయండి, చదవండి ఒకసారి దాన్ని. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది మనది కాదు, ఎవరిదండి? అది దేవునిది. 10వ భాగము దేవుని సొమ్ము, ధారాళంబుగా ఆయనకిమ్ము, 10వ భాగము దేవుని సొమ్ము, ధారాళంబుగా ఆయనకిమ్ము. దీవించునూరంతలుగా ఫలించే ద్రాక్ష
దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. నింగి నేల గాలి నీరు నిత్యము వెలిగే సూర్య చంద్రులు నింగి నేల గాలి నీరు నిత్యము వెలిగే సూర్య చంద్రులు మన కొరకై సృజించినాడు మనలనెంతో ప్రేమించినాడు దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. దీవించును రంతలుగా ఫలించు ద్రాక్షవల్లిగా దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. థ్యాంక్ యూ బబ్లు, థ్యాంక్ యూ. నీకు ఏ మేలు కలిగినా డోంట్ ఫర్గెట్ యువర్ గాడ్. ఒకసారి అబ్రహాం తమ్ముడైనటువంటి లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటున్నప్పుడు ఒక 4 రాజులు వచ్చి వారిని అందరినీ ఓడించి సొమ్ము అంతా ఎత్తుకొని పోతుంటే పోతే పోయాళ్లే, ఆడు నా తమ్ముడు, నా మాట అనుకున్నాడు పోయాడు అనుకున్నాడా? అనుకోలే. హీజ్ మై సన్ అన్న కొడుకండి. వెంటనే ఒక 318 మందిని, ఎంతమంది అండి? వాళ్ళు పశువులు కాసుకునే కాపర్లు, యుద్ధవీరులు కాదు. యుద్ధానికి పోయింది 4 రాజుల మీదకి. 318 మందిని పట్టుకొని యుద్ధానికి పోయి ఏమన్నా కానీ ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. యుద్ధంలో 4 రాజులను ఓడించాడు. కొల్లగొట్టుకుపోయిన సొమ్మునంతటిని కూడా తీసుకొని వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా రాజులు కూడా, అయ్యా అబ్రహామా, మేము 5 ఉండి గెలవలేకపోయాం, కానీ ఒక్కడవే 318 మందితో ఎలా గెలిచావంటే, నా తండ్రి నన్ను గెలిపించాడు. చప్పట్లు కొట్టామండి. యు మే బీ వీక్, నువ్వు బలహీనమేమో కానీ నీ వెనక తండ్రి ఉన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, ఇదంతా సొమ్ము నువ్వు తీసుకో. నో, నాకు నువ్వెందుకు ఇవ్వడం? ఎవరిస్తారు? నా తండ్రి ఇస్తాడు. నాకు ఇనఫ్గా ఉంది, మీరెందుకండి నాకు ఇవ్వడం అని బ్లంట్గా వదిలేశాడు. మనమైతే నా చిన్నతనంలో ఒక నాన్ టైర్ స్టోరీ గుర్తుకొచ్చింది, చెప్పండి. మొత్తం నాదే అంటాం అనలా. అనకపోగా నాకున్న దానిలో తనకున్న దానిలో 10వ వంతును తీసుకొని అక్కడ కనపడిన మెల్కీసెదెకు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, టైం పరిగెత్తుంది కనుక. మెల్కీసెదెకుని ఒకసారి చదవండి పాస్టర్ గారు. 14వ అధ్యాయం 18, 19 వచ్చిన చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చూడండి, వీరే మన పక్కన కూర్చోన్నాడు. చూడండి, సర్వోన్నతుని యొక్క దేవునికి యాజకుడు. ఆయన దగ్గర పరిగెత్తాడు. ఎవరు? అబ్రహాం. వెంటనే మోకాళ్ళు ఉన్నాడు. అయ్యా, ఇదిగో 10వ వంతు తీసుకో, నన్ను ఆశీర్వదించమన్నాడు. ఇదంతా మీరు తర్వాత చదవండి. వెంటనే ఆ మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. మరి ఈనాడు నీవు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? దేవుని ఘనపరచాలి. ఘనపరచాలంటే ఏం చేయాలి? ఇన్ యాక్షన్. అబ్రహాం లాగా మనము కూడా చూపించాలి. ఎలా చూపించాలో అది కూడా చెప్తాను మీకు, ఎందుకంటే మీకు
చిన్నపిల్లలకి చెప్తే అర్థమవుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అండి అని అడగొచ్చు కదా మీరు. ఎలా కనపరచాలండి అంటున్నారు కానీ అనొచ్చు కదా మీరు. ఎలా కనపరచాలంటే మీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. దేవునికి ఇచ్చి ధనవంతులు అవడానిక? నువ్వు 10వ వంతు ఇస్తే నేను ధనవంతుడిని అయిపోతాను కాదండోయ్. దేవునికి ఇచ్చి నీవు ధనవంతులు అవడానికి ఆ ఘనతే అక్కర్లేదు, ఆ ఘనపరచుటే అక్కర్లేదు. మరి దేవునికి నేను దేనిలో నుండి ఇవ్వాలి అని రెండవ ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నేను డబ్బులు ఇచ్చేది నేను కోటీశ్వరుని కావాలి, ముఖేష్ అంబానీలా కావాలి కాదు. నువ్వు ఇవ్వంతే. రెండోది ఎక్కడి నుంచి ఇవ్వాలి ప్రశ్న. ఎక్కడి నుంచి చెప్పండి. రెండోది ఏంటి? దేవుడు నీకు ఏది ఇచ్చాడో అందులో నుంచి ఇవ్వు. అర్థమైందండి? అర్థమైతే చప్పట్లు కొట్టరేమండి. మరి ఊరినే కొట్టమన్నాను కొట్టకండి. బబ్లీ జేబులో 2 రూపాయలే ఉన్నాయనుకోండి, 1 రూపాయి. ఎక్కడి నుంచి ఇవ్వాలండి? నీ జేబులో ఏది ఉందో అదే ఇవ్వు. అంతేగాని దొంగతనం చేసి కాదు, లంచం తీసుకొని కాదు, పాపిష్టి సొమ్ము కాదు, పాపము చేసి కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ధనవంతులు అవ్వడానికి నేను 1 రూపాయి వేసి, చాలామంది చూసారా 1 రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొనుక్కొని 1 కోటి రూపాయలు వస్తాయని ఎదురు చూస్తుంటారు. ఇది అలా కాదండి. నువ్వు ధనవంతులు అవ్వడానికి వేయకు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా ఆ చర్చి నాదే అనుకుంటాను. ఎందుకనగా నా యేసయ్యది అనుకుంటాను. యేసయ్యది అయినప్పుడు మంది అవుతుంది. నేను ఈ కొత్తగూడెంలో అన్ని చర్చెస్ తిరిగాను. నేను ఏ చర్చిలో నా చర్చి నాదే. నేను నిన్ననే చెప్పాను. చాలా వరకు అనుకుంటారు ఈ చర్చికి పోతే నేను కాదేమో, ఆ చర్చికి పోతే ఆ చర్చి అయిపోతానేమో, ఇంకే చర్చి. ఎందుకు అవుతావండి? ఎక్కడ పోయినా అక్కడ ఉండేది ఎవరు? He is omnipresent God and omnipotent God and omniscient God. His name is Lord Jesus. That's all. Hallelujah. నీవు ధనవంతుడు అవ్వాలని చెయ్యకు. నంబర్ 1, నేను కోటీశ్వరుని అవ్వాలని 1 రూపాయి కూడా పెట్టద్దు. రెండవది. నంబర్ 2, ఎక్కడి నుంచి ఇవ్వాలి చెప్పాలి. మీరే సమాధానం. ఎక్కడి నుంచి? నీ జేబులో ఎంత ఉంటే అందులో నుంచి ఒకటే. 2 పైసలు ఉంటే 1 పైసా, 2 రూపాయలు ఉంటే 1 రూపాయి, ₹0.5 అంటే 10 పైసలు అయ్యాయి. పాపిష్టి సొమ్ము వద్దు, లంచము సొమ్ము వద్దు, పాపపు సొమ్ము వద్దు. నో 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 నో. మరి ఇవ్వకపోతే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. తండ్రి ఎప్పుడు కూడా హింసించే తండ్రి కాదు, ప్రేమించే తండ్రి, పక్కన కూర్చుని పెట్టుకునే తండ్రి. నువ్వు ఇవ్వలేదా నేను శపిస్తాను, నువ్వు ఇవ్వలేదా నేను చూసుకుంటాను. నో నో నో. ఇవ్వలేదా నీకు ఇచ్చేట్టు చేస్తాను. నీ దగ్గర లేదా ఐ విల్ గివ్ యూ. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును. చూసారా? విత్తువానికి నా దగ్గర ఏం లేదండి, రూపాయి లేదు, ఒక విత్తనం లేదు, ఒక పావు కిలో లేదు, ఏం లేదంటే ఏం చేస్తాట? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధవర్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చూసారా? నీ నీతి పారునట్లు నిన్నే వృద్ధింపచేసి, నీకు విత్తనం లేదా నేను ఇస్తాను వేయి, నీకు లేదా నేను ఇస్తాను వేయి, నువ్వు కష్టంలో ఉన్నావా ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అర్థమవుతుందండి? నువ్వు ఎంత ధనవంతుడో కాదు తండ్రికి కావాల్సింది, ఇచ్చి ఘనపరిచే గుణం ఉందా లేదా కావాలి. గుర్తు చేస్తున్నాను, ఈ 2 days ఫెస్టివల్స్కి చాలామంది మన మధ్యలో దాతలు గుప్పిళ్ళు విప్పి ఇచ్చారు. దట్ ఐ నో. పేరు చెప్పను. వెనక ముందు చూసుకుండా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? తప్పకుండా ఇన్ రిటర్న్ దే విల్ బి గివెన్ బ్యాక్. చెప్పండి, కొడతారా?
దీన్ని ఎక్కువ ఇష్టపడతాను. ఇవ్వలేదన్న వారికి ఏమీ హాని జరగదు, కోప్పడడు, ఇచ్చిన వానికి ఇస్తాడు. చూసారు ఎలా ఉందో? అర్థమైందండి? అదే ఎలాగో మళ్ళీ చెప్తాను నేను, ఇలా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. మన చర్చ్ ఈజ్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ డిసిప్లిన్ అనేది నేర్పాలని బ్రతుకునే లోపల ఇష్టపడుతున్నాను. నీకు ఇచ్చే ఆలోచనే ఉంటే ఇచ్చేయి, ఇవ్వాలని అనుకుంటే ఇవ్వకు. ఇచ్చావా ఆశీర్వదించబడతావు, ఇవ్వలేదు ఏ హాని చెప్పరేమండి, ఇవ్వలేదు ఏ హాని జరగదు. నా జేబులో ఉన్నాయండి కానీ ఇయ్యను, ఓకే. బబ్బుల దగ్గర 2 రూపాయలు నాయన, 1 రూపాయి వేసాడు, ఓకే. నాకైతే ఏమి ఇవ్వడు, బబ్బులకి ఏమని ఇస్తాడు తండ్రి. ఎందుకని? ఇచ్చువాడికి ఇచ్చే నియమం తండ్రిది గనక. దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము, దీవించు నూరంతనుగా ఫలించే ద్రాక్షవల్లిగా. గుర్తుంచుకుంటాడు తండ్రి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం, లూకా సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇందాక నేను చదివాను. ఒక బీద విధవరాలు, ఏమండి, ఒక బీద విధవరాలు ఇలా కూర్చొని యేసయ్య చూస్తున్నాడు ఆలయంలో. ఒక బీద విధవరాలు వచ్చి కానుకల పెట్టెలో 2 కాసులు వేస్తుంది. అంతకంటే ముందు చాలామంది ధనవంతులు వేస్తూ పోతున్నారు, అందరిని చూస్తున్నాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు వేస్తే, ఇందాక నేను చదివాం పాఠంలో, తండ్రి వెంటనే అన్నాడు, షీ హ్యాస్ గివెన్ హర్ లైఫ్. ఆవిడ తన జీవితాన్నే వేసేసింది. ఏం వేసిందండి? ఎంత ఆస్తి ఉన్నా ఏమున్నా నీ దేవునికి ఇవ్వండి, అది ఘనపరచడం అంటే. నేను మన చర్చిని ఎందుకు ఇష్టపడ్డానంటే, ఫస్ట్ టైం నా ఆలోచనలు చర్చ్ ఎల్డర్స్ ఆలోచనలు కలిశాయి. చూడండి, చందాలు రాసి, ఎక్స్పెండిచర్ రాసి, చిత్తశుద్ధితో పరిచర్య కొరకు చేస్తున్నటువంటి సంఘం మన మధ్యలో ఉంది. చిత్తశుద్ధితో తండ్రి అది ఇష్టపడతాడు. ఎంతసేపు కాదు, తిన్నవానికి ఎక్కువ కాలేదు, తిన్నని వానికి కాకుండా చూసే తండ్రి ఉన్నాడు. ఇక్కడ నీవు 3 విషయాలు పాటించాలి. నంబర్ 1 చెప్పండి, ఏమన్నాను? ధనవంతున్నవానయ్యొద్దు. నంబర్ 2 నీకున్నది ఎంతో అందులో నుంచే. నంబర్ 3 నీవు ఇవ్వకపోయిన తండ్రేమీ హాని చెయ్యడు. అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇచ్చుట వలన నీ విశ్వాసమును బలపరుచుకుంటున్నావు. ఇచ్చుట వలన ఏం జరుగుతుందండి? ఇక్కడ ఆ బీద విధవరాలు తన విశ్వాసాన్ని బలపరుచుకుంది. ఇన్ రిటర్న్ నీవు దేవుని ఘనపరుస్తున్నావు. 2 జరుగుతున్నాయి ఇక్కడ. 1 నీ విశ్వాసము, 2వది దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. యెహోవా ఈరేని
యెహోవా ఈరే అని కనపరుస్తున్నావు. ఎందుకనగా నువ్వు ఇస్తే తండ్రి చూసుకుంటాడు. నువ్వు ఏదైతే ఇస్తావో తండ్రి నిన్ను చూసుకుంటాడు. నువ్వు ఏం చేస్తున్నావో తండ్రి నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇందాక నేను చూపించాను డెమోలో, కూర్చొని చూస్తూ ఉంటాడు. యేసయ్య మనల్ని ఇప్పుడు చూస్తున్నాడు. ఎవ్రీ మినిట్ మనల్ని చూస్తూనే ఉన్నాడు. నీవు కూర్చునుట, నీవు లేచుట, నీవు ఆలోచించుట, నీ సంగతి అంతా నేను చూస్తున్నాను అన్నాడు 139వ కీర్తనలో. ఐ నో యూ, నాకు తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇవ్వం. మనం ఏం చేస్తామండి? ఇక్కడ ఇవ్వం, షేర్స్లో పెడతాం, షేర్ మార్కెట్లో పెడతాం. జాగ్రత్త వినండి, పిల్లల్ని పట్టించుకోకండి. ఇక్కడైతే ఇవ్వం, ప్యాకెట్లో పెడదాం, షేర్ మార్కెట్లో పెడదాం, బ్రాకెట్ ఆటలో పెడదాం, ప్యాకెట్లో పెడదాం. ఎవరికైనా అప్పిద్దాం 5 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి, ఒకే దెబ్బన మొత్తం వాడి ఆస్తి మనకు వచ్చేస్తుంది అని అట ఆలోచిస్తాం. అర్థమవుతుందండి? ఇక్కడ మాత్రం ఇవ్వం. ఈక్విటీస్లో పెడదాం. ఈజీ మనీ, ఈజ్ మనీ అంటారు. ఈజ్ మనీ, ఈజీ మనీ అంటే ఈజీగా రావాలి నాకు నా జేబులోకి ఆ సొమ్ము. కానీ వస్తుందా? చెప్పండి, వస్తుందా? లేదా మంచి ఎక్స్పర్ట్ అయినా, ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పర్ట్. మీకు ఎందుకండి? మీరు ఈ షేర్లో పెట్టండి, 6 monthsలో పెరిగిపోతుందని ఈయన అడ్వైస్ తీసుకుంటాం. తీరు చూసి అది పోద్ది, నేను అనుకున్నాను అంటాడు. కనుక ఎవరు అడ్వైస్ తీసుకున్నా, ఎంత ఎక్స్పర్ట్ అయినా, అక్కడ ప్రాఫిట్స్ ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. నీవు ఎవరు అడ్వైస్ తీసుకుంటున్నావు? అదే పెట్టుబడి ఇక్కడ పెట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. అదే పెట్టుబడి ఎక్కడ పెట్టి ప్రార్థన చేయాలి? ఏమండి, మనుషుల ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు కావాలి. గివ్ టు గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది గాడ్. తండ్రికి ఇచ్చి ఆశపడు, తప్పకుండా ఇస్తాడు. ఎవరికో ఇచ్చి ఆశపడితే వాడు ఇవ్వడు. వాడు నీలాంటి మనిషి. ఇద్దరు హోటల్ పోతారు, బిల్లు ఇద్దరం కలిసి తింటాం, 4 కార్లు 5 ప్లేట్లు ఇడ్లీ తినేసి ఆయన కడితే బాగుండని నేను కడితే బాగుండని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నేసం. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన నియమమే వేరండి. ఎంతమందికి అర్థమైందో చప్పట్లు కొట్టండి. గివింగ్ ఈజ్ గ్రేట్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్. తండ్రికి ఇవ్వడం నేర్చుకోండి. కీర్తనలు 20వ కీర్తన 3వ వచనం 4వ వచనం చదవండి. ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. చూసారా? ఆయన నీ నైవేద్యములుగా ఇచ్చినటువంటి నైవేద్యము, ఇచ్చుట అనే నైవేద్యము, నువ్వేదైతే తండ్రికి ఇచ్చావో వాటన్నిటిని ఏం చేస్తాడట? జ్ఞాపకము చేసుకొను గాక. చదవండి. నీ దహన బలులను అంగీకరించును గాక. ఎస్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా. ఈ లాస్ట్ వర్డ్ ఎంత డీసెంట్ గా ఉందండి. నీ ఆలోచనలను సఫలపరిచి నీ కోరికను సిద్ధింపజేస్తా. ఇంకేంటండి? ఘనపరచడంలో ఎందుకు లోపం వస్తుంది? పేరు చెప్పడం బాగోదు, కానీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుకొని అందులో నేను ఒకండి. నేను ఏ చర్చికి వెళ్ళినా నేను విట్టి చేతితో వెళ్ళండి. అది నాకు తండ్రి ఇచ్చిన ప్రేమతో కూడిన ఇచ్చిన కార్యం. మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గరికి వచ్చి నేను చర్చి కట్టుకుంటున్నాను అన్నప్పుడు, ఆ వ్యక్తిని అతను నిజంగా కడుతున్నాడు అన్నప్పుడు చూసి చూడకుండా అమౌంట్ అతని చేతిలో పెట్టి మినిమం 3 maximum 5 అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వను పెట్టి ప్రార్థన చేసి, బ్రదర్ ఒకవేళ వీలుంటే నన్ను విలువ వస్తానని కూడా చెప్పి పంపించినాయి. కొత్తగూడెంలో ఎన్నో ఉన్నాయి. నా వెంట విజయ్ కూడా వచ్చేవాడు. విజయ్కి బాగా తెలుసు.
వాళ్ళకు గుర్తుందో లేదో, నాకైతే గుర్తుంది, విజయ్ గుర్తుంది. దేవుడు అసలు వాళ్ళు నన్ను మర్చిపోయి ఉండొచ్చు కూడా, గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి ఇస్తున్నాం మనం? అది ఈనాడు మన మధ్యలో వీళ్ళు కరీంనగర్ పోయారు. రేపు డిసెంబర్ 2 నుంచి ఏదో ప్రోగ్రాం చేసుకుంటున్నారు పెద్దలు, మహారాష్ట్రకు వెళ్ళాలని. వాళ్ళు గుర్తుంచుకుంటారో గుర్తుంచుకోవాలి, కానీ తండ్రి మాత్రం గుర్తుంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి నిజమైన పరిచర్య, అదండి నిజమైన ఇన్వెస్ట్మెంట్ అంటాను నేను. అంతేకాని నీవు ఏదైనా అనుకుంటే నీ మనసులో తీర్మానించుకో, పూర్ణ అంగీకారంతో పూర్ణ మనస్సుతో తీసుకొని వచ్చి తండ్రికి ఇచ్చేయి. ఏం చేయాలండి? ఇచ్చేయి. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మార్కు సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. స్లో పాస్టర్ గారు, ఎప్పుడైతే నీవు విత్తనం విత్తుతున్నావో మొట్టమొదటి ఏమవుతుంది? మొలక. ఇప్పుడు రూపాయి ఇచ్చి ఇంటికి పోయి నాకు 100 రూపాయలు లేవని దురుతోడకండి. ముందే వస్తుంది, ఆశీర్వాదం వచ్చేస్తుంది. స్టార్ట్ అయింది అన్నట్టు. నువ్వు ఇవ్వడం మొదలుపెట్టిన వెంటనే తండ్రి మర్చిపోడు, నువ్వు మర్చిపోయినా మర్చిపోడు. మొట్టమొదటి మొలక, తరువాత వెన్నును, చూసారా? తర్వాత కంకి వస్తుంది, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను. ఆ కంకిలో విత్తనాలు. ఆ తర్వాత ఇక నువ్వు కోస్తే 10 పుట్లు అన్నా 20 పుట్లు అన్నా ధాన్యం వచ్చింది. ఎవరిచ్చారు? చెప్పరు. ఎవరిచ్చారు? నువ్వు అసలు విత్తనమే పెట్టకుండా ఆ పొలంలో 2 చేతులు పైకెత్తి విత్తనం లేదు, ప్రభువా నాకు ఇవ్వు. ఏం వేసావని? ఏం వేసావండి? వేర్ ఇస్ యువర్ సీడ్? రూపాయి వేయడానికి నీకు దేవుడిచ్చిన సొమ్మే కదా, లేకపోతే నీ జేబులో రూపాయి ఉంటుందా? ప్రార్థన చేయడం కాదు, ముందు మొలక, తర్వాత వెన్ను, తర్వాత కంకి, కంకిలో విత్తనాలను కూడా తండ్రి ఇస్తున్నాడు. సమస్తము ఇచ్చిన తండ్రికి తిరిగి ఒక్క కంకి కూడా ఏ బుద్ధి కావట్లేదా? ఒక్క కంకి. అందుకే ఇందాక నేను చదివారు పాస్టర్ గారు, ప్రథమ ఫలముగా వచ్చిన కంకిని తెచ్చిపెట్టలేని దుష్టులమండి మనం. కంకి ఒక్కటి. ఓ నాకు ధాన్యం బాగా పండింది బ్రదర్, ఇక్కడ నుంచి ఆ బస్ స్టాండ్ దాకా నీళ్లలో 5 ఇళ్ళు నాయే బ్రదర్, ఇటువైపు 10 ఇళ్ళు నాయే బ్రదర్, బ్యాంక్ బ్యాలెన్స్ 5 బ్యాంకుల్లో నాకు ఎంత కావాలంత ఉంది బ్రదర్. కానీ ఈరోజు రాత్రి వాడు ఉండడు బ్రదర్. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, దశమ భాగము దేవుని సొమ్ము. దానితో గణపరచు. ఏమండి? దానితో గణపరచు. ఒకవేళ నీకు బాగా ఆస్తి ఉన్నదనుకో, అనుకో, తండ్రి ఇచ్చాడనుకో. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, మంచి కుటుంబం, మంచి పిల్లలు, మంచి చదువులు, బ్యాంకులో కూడా 1,00,000 రూపాయలు అకౌంట్లో ఉన్నదనుకో బ్యాలెన్స్. అప్పుడు నువ్వు మేనేజర్ లాగా ఆ బ్యాంకులో ఉన్న మేనేజర్లో ఏ లక్షణాలు కలిగి ఉంటాయో అదే లక్షణాలు నీకు ఉండాలి. ఏమంటే ఇప్పుడు బ్యాంకుకి పోతే బ్యాంకు మేనేజర్ చూడండి, ఫుల్ డ్రెస్అప్లో కోటు టై కట్టుకొని ఉంటాడు. మనం ఆయన ముందు ఇలా పోయి నిలబడతాం. నిజానికి ఆ సొమ్మంతా ఓన్లీ స్టూవర్ట్ అంటారు ఇంగ్లీష్లో. స్టూవర్ట్ అంటే గృహ నిర్వాహకుడు, అంటే ఈజ్ ఎ మేనేజర్ టు ది బ్యాంక్. అట్లనే నీకు ఇచ్చిన ఆస్తి, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, పిల్లలు కావచ్చు, బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, వీటికి నీవు ఎవరివ్వండి? జస్ట్ మేనేజరే. 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి నేను చిట్టీలో వేస్తాను. నువ్వెవరు వేయడానికి? అది నీదా? ఎవరిచ్చారు? నువ్వు తండ్రికి లెక్క చెప్పాలి.
తండ్రికి లెక్కప్ప చెప్పాలి. గృహ నిర్వాహకుడు తండ్రి యొక్క ఆస్తిని జాగ్రత్తగా, అర్థమవుతుందండి అందరికీ? పిల్లలకి లేకుండా తీసుకెళ్ళి ఎక్కడో తగలబెట్టి మొత్తం పోగొట్టుకుని ఆడడం కాదు. యు ఆర్ స్టూవర్డ్, బిహేవ్ లైక్ ఏ మేనేజర్, నాట్ అట్ ఆల్ ఓనర్. తండ్రి నీకు ఇస్తున్నాడు, నువ్వేం చేయాలండి? అంతేగాని నాది 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 నాది, నేను సంపాదించా, నేను పండించా. ఏం పండిస్తావు నువ్వు? నువ్వు మొలకెత్తించగలవా? వెన్ను కాయించగలవా? ఏమైనా చేయించగలవా? ఎవరైనా ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఏదైనాను ఏమైనాను పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవరు ఏది. చాలామంది పెట్టి పోగొట్టుకున్నారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు అక్కడ ఇక్కడ పెట్టారు, పోయింది. కానీ ఎలా ఉండాలి? మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. యేసయ్య పక్కనే కూర్చొని తండ్రిని అడుగుతున్నాడు. వాడిని పక్కనే ఉన్నాడు కదా యేసయ్య చేయమంటవా? ప్రార్థన, చాలా విషయాలు చెప్పచ్చు. యేసయ్య ప్రతి అడుగు కూడా ప్రార్థన చేసేసాడు, అవునా కాదా? యోహాను సువార్త 5వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాలు చదవండి. ఆయన తండ్రి పని చేస్తున్నాడు, కింద నేను పని చేస్తున్నాను. తండ్రి చెప్తున్నాడు, నేను చేస్తున్నాను. తండ్రి మాట్లాడమన్నాడు, నేను మాట్లాడుతున్నాను. తండ్రి నడవమన్నాడు, నేను నడుస్తున్నాను. అది నిజమైన మేనేజర్గా తండ్రి మనకు కనపరిచాడు. అన్ని మన సొంతమే, అన్ని మన సొంతమేనండి. మొత్తం పోగొట్టుకుంటాం, మళ్ళీ ఏడుస్తాం. హల్లెలూయా. రెస్ట్ ఇన్ హిమ్, హీ విల్ రెస్క్యూ యూ. ఆయనలో ఉండి నీవు విశ్రాంతి పొందు, ఆయన నిన్ను కాపాడుకుంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి పెద్దగా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను సృజించిన వాడగు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ చదవాలి సార్, ఎందుకంటే ఇక్కడ ఏం లేదండి. అక్కడ యాకోబు ఇశ్రాయేలు దగ్గర మన పేర్లు పెట్టుకుందాం. నిన్ను సృజించిన బబ్లు, నిన్ను సృజించిన సందీప్, నిన్ను సృజించిన ఫిలిప్పు, నిన్ను సృజించిన నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించింది నేను, నీకు జీవం ఇచ్చింది నేను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అందరానండి, నేను యేసయ్య సొత్తు. చెప్పండి, నేను యేసయ్య సొత్తు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాల్లో కూడా ఉంటుంది. తన వెలగల రక్తము చేత మనలను కొనుక్కొని ఉన్నాడు. మనం కొనుక్కున్నది ఎవరు? ఇప్పుడు ఎవరు సొత్తు? మనం యేసయ్య సొత్తు. అయితే నువ్వెందుకు ఖర్చు పెట్టుకుంటున్నావు? నువ్వెందుకు తగలబెడుతున్నావు? నువ్వెందుకు అడి తిరుగుతున్నావు? నువ్వెందుకు ఇటు తిరుగుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు కుమ్మిడిపోతున్నావు? పక్కనే ఉన్నాడు కదా, అడగరాదు. ప్రాబ్లం ఏంటి నీకు? You ask him, he will guide you. ప్రియులారా, సబ్జెక్ట్ని తగ్గించుకుంటున్నాను, ఏం లేదు, బికాజ్ ఆఫ్ టైం. ఎవరైనా మన చర్చికి విజిటర్స్ లాగా వస్తారు. ఇప్పుడు పండగని వచ్చిన వాడు ఉండొచ్చు. అప్పుడప్పుడు మన ఇండ్లకు కూడా బంధువులు వస్తుంటారు. వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూడరు. నువ్వు నైటీలో ఉన్నావా లేకపోతే పంజాబ్ డ్రెస్లో ఉన్నావా ఎవరు చూడరు. ఇల్లుని చూస్తారు. దేని చూస్తారండి? చెప్పరేమండి, ఇల్లుని చూస్తారు. ఎవరైనా వచ్చి ఇల్లు అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. పెద్ద టీవీ. అలానే మన చర్చికి స్ట్రేంజర్లు వచ్చినప్పుడు
మనల్ని ఎవరు చూడరు. ఈ టై కట్టుకున్నాడా, హష్ పప్పి షూస్ వేసుకున్నాడా, లోటస్ బాబా షూస్ వేసుకొని తిరుగుతున్నాడా, ఇది రేమండ్ షూటా? నో నో నో, చర్చిని చూస్తారు. చెప్పరేమండి, ఎవరిని చూస్తారండి? చర్చబే ఏంటి అంత ఐడియాగా ఉంది. ఇప్పుడు ఎవరు పరువు పోతుంది? అందుకే హగ్గ ఏడ్చాడు, అందుకు జకర్యా మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నా చర్చ్ తండ్రిని ఘనపరచడం అనగా తన సంఘమును ఘనపరచడము అనగా ఆలయంను ఘనపరచడం. Every person has to register these words in their minds. వచ్చామా, పోయామా, విన్నామా, వెళ్ళామా. Not only this church, I am not telling about this church, I am telling about the church of Jesus. నా తండ్రి ఇల్లు అన్నాడు యేసయ్య, కానీ యెరూషలేములోదే అమెరికాలోది కాదు అనలా. కనుక ఏం చేయాలండి? మనము మన ఇంటిని ఎంత జాగ్రత్తగా అన్టైడీగా ఉంచకుండా హుందాతనంగా మనకు తగ్గట్టుగా మలుచుకుంటామో, మన పిల్లల గురించి ఎంత దర్పంగా చెప్పుకుంటామో, అదేవిధంగా ఇతరులు కూడా మన సంఘము, మన డిసిప్లిన్ గురించి చెప్పుకోవాలి. చప్పట్లు కొట్టండి. అంతేగాని 9:30 ప్రేయర్ అంటే 11 గంటలకు రావడం, 11 గంటలకు ప్రేయర్ అంటే ఆమె అప్పుడు రావడం. నో నో నో, ఇట్స్ నాట్ కరెక్ట్. కనుక తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అందుకే మనకు గాలిని ఫ్రీగా ఇచ్చాడు. ఈనాడు నిజంగా దేవుడు ఒక బిల్లు పంపిస్తే హెవెన్ నుంచి, నీకు ఇచ్చిన గాలికి దాదాపు ఇన్ని ల్యాక్స్ నాకు కట్టమంటే ఆయన కడతామా? సూర్యుడిని అంటే మీకు ఫ్రీగా బట్టలు ఆరేసుకుంటున్నారు, పగలంతా తిరుగుతున్నారు, కనుక వెలుక్కు ఇంత అయిందని చర్రం చింపిస్తే మనం కడతామా? 77 ఏళ్ల నుంచి ఈ పంపు నడిపిస్తున్నాను కనుక ఈ పంపుకయ్యా సర్వీసింగ్ ఛార్జెస్ కట్టమని చర్రం రాస్తే ఇస్తామా? మరి ఏం చేస్తున్నారండి? ఏమిస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఏం కనపరుస్తున్నారు? ఎంత కావాలి నీకు? అన్ని చర్చెస్లో లాగా నేను చెప్పట్లేదు. ఇట్స్ ఏ లవ్ అండ్ అఫెక్షన్ అగెన్స్ట్ యువర్ గాడ్. తండ్రికి తరతమ భేదాలే లేవు. ఈ వెలుగు నీకే ఇస్తాను, నాకివ్వనంటున్నాడా? నో. ఈ వర్షము వీరికే ఇస్తాను, వీరికి ఇవ్వనంటున్నాడా? నో. ఈ ఎయిర్ కేవలము మారు మనసు పొందిన వారికే కానీ పొందని వారికి అన్నాడా? నో. అందరం అనుభవిస్తున్నాంగా. ఈనాడు నేను నా వైఫ్ వచ్చావంటే కేవలం ఆయన యొక్క కృపే కదా. అందరం అలానే వచ్చిన వాళ్ళం కదా. కనుక ఆయన ఇచ్చిన దానిలో ఉచితంగా మనం ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నాం చెప్పండి? చూడండి, ఇప్పుడు జీసస్ లేచాడు మళ్ళీ. జీసస్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మీరైతే ఎలా ఇచ్చేటట్లేరు, నేనే ఇస్తాను. ఎందుకనగా మీకు సూర్యుని ఇచ్చాను, చంద్రుడిని ఇచ్చాను, చల్లని వెన్నెల హాయిని ఇచ్చాను, మరి ఉద్యోగాన్ని ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను. ఎప్పుడైనా మిమ్మల్ని బిల్లు అడిగానా?
చెప్పండి. ఎప్పుడైనా పేర్లు అడిగానా? అడగలేదు కదా. ఘనపరచడం అంటే ఎలా ఘనపరచాలి చెప్పండి. యేసయ్య ఎక్కువగా లేడీస్కి ఇస్తున్నాడు, జెంట్స్కి ఏమైనా ఇస్తాడా? నేను చూస్తున్నాను. ఓ, జెంట్స్ కూడా ఇస్తాడట. కనుక యేసయ్య ప్రేమ వేరండి. మళ్ళీ చెప్తున్నానండి, అందరూ తీసుకోండి. యేసయ్య ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేయకండి. ఆయన ఎవరికి ఇస్తాడో తెలియదు, ఆయన ఎవరి చేతిలో పెడతాడో తెలియదు. ఆయన మనస్సు ఆయనది, ఆయన చిత్తము. ఈరోజు బబులు ద్వారా ఇస్తున్నాడు, రేపు ఆయనే ఇస్తాడు నీ ఇంట్లో. కనుక మనస్సు అనేది ఎవరిదండి? చెప్పరేమండి, యేసయ్యదండి. ఇప్పుడు ఇస్తున్నటువంటి యేసయ్య ఎంత సంతోషిస్తున్నాడో, పుచ్చుకుంటున్నటువంటి మనము కూడా సంతోషిస్తున్నాం కదా. ఇదిగో యేసయ్య నాకు కూడా ఇస్తున్నాడండి. లెట్ us say, చెప్పరేమండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను దాచుకుంటాను, నా బైబిల్లో పెట్టుకుంటాను. యేసయ్య ఏది ఇచ్చినా మనం ఏం చేయాలండి? దాచుకొని దానిని ఇన్ రిటర్న్ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? అయ్యో, నేను వేయడానికి నా డబ్బు లేవు. ఎందుకు లేవు? ఇస్తున్నాడు కదా తండ్రి. అందుకే దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. దీవించు నూరంతలుగా ఫలించే ద్రాక్షవల్లిగా. దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. గట్టిగా చెప్పట్లు కొడదామండి. అందుకే ఒకసారి ఏలియా కరువు కాలంలో ఉన్నాడని ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎలీషా సారపతి విధవరాలు చెప్పాను నువ్వు అన్నాడు. సారపతి విధవరాలు కరువు కాలంలో ఆవిడ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది అని అనుకున్నాడా? లేదు, వెళ్ళాడు. వెళితే ఆవిడ ఏం చేస్తుంది? పొలలో ఏరుకుంటుంది. ఏం చేస్తుందండి? పొలలో ఏరుకుంటుంటే, అమ్మా నాకు ఒక అప్పం చేసి అంటున్నాడు. వినండి 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 వినండి, డోంట్ డిస్టర్బ్ యువర్ సెల్ఫ్. అందరిని చూస్తున్నాను, నేను రోజు చేస్తున్నాను. అప్పుడు నాకు ఒక అప్పం ఇవ్వు చాలు, నువ్వు దీవించబడతావు అన్నాడు. అది నమ్మిందండి ఆవిడ. మనమైతే తస్తేవం, పో నువ్వు ఎక్కడి నుంచో షోమ్రో నుంచి వచ్చి నేను దైవజనుడిని అంటున్నావా. ఆతిథ్యం ఇచ్చింది, అప్పాన్ని చేసి ఇచ్చింది. 3.5 సంవత్సరాలు తన ఇంట ఏమీ తక్కువ కాలేదు. 3 బ్రతికారు. చెప్పండి కొట్టండి. ఆ మనసును డెవలప్ చేసుకోండి ప్లీజ్. ఆ మనసును డెవలప్ చేసుకోండి ప్లీజ్. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇచ్చి మొట్టమొదట దేవుని మాటను ఘనపరచాలి. రెండవది, మన కొరకే రక్తాన్ని చిందించి మనం కొనుక్కున్న యేసయ్య మాటలను ఘనపరచాలి. మూడవది, నీకు ఏది తండ్రి ఇస్తున్నాడో ఏదనే వనేయండి, దాన్ని ఏం చేయాలి? ఆయనకే ఇచ్చి. ఇప్పుడు జాన్ సందీప్ లేచి వస్తావా? ఒక్కొక్కట్లో అక్కడ లెక్క పెట్టుకుంటే అందులో పెట్టు. చూడండి, ఈయన లెక్కేసుకుంటే పెద్దగా ఇటు నమ్మకం చూడు, కాబర పడకు, ఏం కాట్లా. అందరికి చూపించి 1 అని పెట్టలేవా?
9, 10. తండ్రి ఇతనికి ఈ బాబుని తీసుకుంటున్నాడు. ఇచ్చినటువంటి ఫలములు తండ్రి ఎన్ని ఇచ్చాయండి? అయితే ఈ ఫలమును మొట్టమొదటిగా మనం ఇంతసేపు మాట్లాడాము. ఎన్ని ఉన్నాయి? 10లో 10వ వంతు ఎంత అండి? ఒకటి ఎవరికి ఇవ్వాలి? ఇది ఎవరికి ఇవ్వాలి? చేతిలో పట్టుకో, చేతిలో పట్టుకో. ఇద్దాం అనుకున్నాడు. ఈ లోపల ఈయనకి హౌస్ రెంట్ గుర్తుకొచ్చింది, ఇంటి అద్దె గుర్తుకొచ్చింది. దీన్ని కొంచెం కొరకు మొత్తం తినకు, చేతికి హౌస్ రెంట్ గుర్తుకొచ్చింది. ఇద్దాం అనుకునే లోపల చిట్టి గుర్తుకొచ్చింది. కొంచెం తిను, తినయా, ఇంకా కొంచెం తిను. ఇదన్నా పెడదాం అనుకునే లోపల కరెంటు బిల్లు గుర్తుకొచ్చింది. తిను, తింటూనే ఉంది. ఇది పెడదాం అనుకున్నాడు. ఈఎంఐ బండిది గుర్తుకొచ్చింది. తిను, మొత్తం 2 తిను అని 2 తింటావు. సరే ఇది పెట్టేద్దాం అనుకున్నాడు. ఈ లోపల భార్య క్రిస్మస్కి చీర అడిగింది. నాకు తెలిసి ఎప్పుడు యాపిల్ పండు నేను ఇవ్వకూడదండి. ఇది ఎవరిదండి? సరే ఇది పెడదాం అనుకున్న లోపల ఫోన్ని టాప్అప్ చేయాలి కదండి. ఈ లోపల పిల్లల ఫీజులు గుర్తుకొచ్చినాయండి. సరే కొంచెం అన్నా మిగిలింది కదా. ఇది పెడదామనుకునే లోపల బండిలో పెట్రోల్ గుర్తుకొచ్చిందండి. దీని పోయి కూర్చో, నీకు ఇవ్వండి. దీనిని యేసు దగ్గర పెట్టాయండి. మన కొరకే రక్తాన్ని చిందించి ఈ దశనిచ్చి, పిల్లల్నిచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి 10 పళ్ళలు ఇస్తే ఒకటి ఇవ్వడానికి నీ మనసు రాదు. ఓన్లీ 1. మిగతా 9 ఆయనే కదండి. 9 ఎవరి? అవి బ్యాంకులో పెట్టుకున్నాడు. తొమ్మిది దాచుకున్నాడు. ఒకదాన్ని కొరికి కొరికి అక్కడ పెట్టాడు. మనమంతేనండి. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. నీకు 10 ఇచ్చాడు చూడండి, బ్యూటిఫుల్ ఫ్రూట్స్ 10 ఆర్ దే. ఒక్కటి చూసి చూడకుండా పెట్టగలిగావా? అందులోనే కొరకడం. 9 బ్యాంకులో ఉన్నాయి. ఎవరిని ఘనపరుస్తున్నావు? నీ హృదయం కదిలించబడటం లేదా? హౌస్ రెంట్
పవర్ బిల్లు, ఈఎంఐలు, బట్టలు, చీరలు, పెట్రోలు, ఒక్క నిమిషము మనసులో ఆలోచించు, మనసుతో ఆలోచించు. వేర్ వీఆర్ లూజింగ్. అందుకని ఎప్పుడు మన పెద్దలతో అంట, నన్ను కూడా ఒక విత్తనం వేయనియండి. ఒక్కటే విత్తనం కంకి అవుతుంది, ఆ కంకి పుట్టి అవుతుంది. ఆ పుట్టి అంటే 10 బస్తాలు కావచ్చు. అర్థమైన వాడు సార్ చేతి హల్లెలూయా చప్పట్లు కొట్టండి. తండ్రిని ఘనపరచడం నేర్చుకుందాం. కొంతకాలం అయిపోయింది. ఆ బాబుని కొంచెం సేపు ఒక్క 10 మినిట్స్ కొంచెం ఎవరన్నా ప్లీజ్ బాబుని 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్ ఎత్తుకొని నిలబడండి ప్లీజ్ ప్లీజ్. ఇక ముగించేస్తాను నేను, ఎందుకంటే హీఈస్ కమింగ్ టువర్డ్స్ ఫుల్ పీచ్. ఎవర్ లాస్టింగ్ గుర్తుండాలండి. విన్నామా వెళ్ళిపోయామా కాదు. చెప్పుకోవడానికి 66 పుస్తకాలు చాలా ఉన్నాయి. హృదయాన్ని కదిలించుకోవాలి, మన హృదయంలో పరివర్తన రావాలి. ప్రభువా దేవా ప్రేమ రూపివయా, పాపినని నన్ను పిలచితివా. ప్రభువా దేవా ప్రేమ రూపివయా, పాపివని నన్ను పిలచితివా. ప్రభువా దేవా, just you have that name, remember his name, that's all. సో అమ్మ, నీదు నామము స్మరణ చేసిన చాలును ఈ జీవితమునా. నీదు నామము స్మరణ చేసిన చాలును ఈ జీవితమునా. మారు మనసు లేని బ్రతుకు ఎందుకో ఈ జగమునా. మారు మనసు లేని బ్రతుకు ఎందుకో ఇహమునా. నూతన మనసు నాకు సంగుమా, నూతన మనసు నాకు సంగుమా. అందుకే నన్ను కరుణించిపో. ప్రభువా దేవా ప్రేమ రూపివయా, పాపినను నన్ను పిలచితివా. ఈ స్టేంద చూడండి. నాదు పాపములు క్షమించుటకై ఎంత వేదన అనుభవించితివో. నాదు పాపములు క్షమించుటకై
అనుభవించితివో. సిలువ బాధను చింతలేకయే ఓర్చితివా. అంతమందు నిన్ను చేరా, అంతమందు నిన్ను చేరా, అంతమందు నిన్ను చేరా. అందుకే నన్ను కరుణించి ప్రభువా దేవా, ప్రేమ రూపివయా, పాపినని నన్ను పిలచితివా. ప్రభువా దేవా. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. మారు మనసు పొందాలండి. మై ఎయిమ్ అండ్ మై గోల్ ఈజ్ ఓన్లీ టు హ్యావ్ చేంజ్ యువర్ మైండ్ అండ్ యాటిట్యూడ్. అన్ని నేనే చూసుకుంటానన్న తండ్రి మనకి మొట్టమొదటే చెప్పాను నేను. హీ సాట్ ఆన్ ది చైర్ అండ్ ఆస్కింగ్ us to sit behind me, not behind me, aside me. అంతేకాదు, నేను ఎత్తుకుంటానంటాడు, నేను ఎత్తుకుంటాను అంటాడు యేసయ్య. ఐజాయా 66:12లో, ఐజాయా 49:15లో ఎత్తుకుంటాను. కూర్చోబెట్టుకోవడం కాదు, ఎత్తుకుంటాను. ఇప్పుడు తల్లి ఎత్తుకొని పోయింది బాబుని. ఈ మాటలు విన్నాడు, జాన్ సందీప్ వచ్చింది. ఇట్లా ఇస్తారు. ఈయనకు మార్పు వచ్చింది. ఇప్పుడు దాకా విన్నాడు కదండి, నా కొరకై నా ప్రాణం ఇచ్చాడు యేసయ్య, ఘనపరచమన్నాడు యేసయ్య, నా కళ్ళెమ్మ నీళ్లు తిరిగాయన్నాడు. ఇది కూడా తీయండి, ఇక్కడ పెట్టండి. మళ్ళీ చేతిలో తీసుకొని ఒకటొకటి లెక్కే చదువులో పెట్టండి. మొత్తం తీయండి, ఒక 5 ఏళ్ళు చేతిలోకి. చిన్న పాస్టర్ గారు కన్ఫ్యూజ్, కింద మాత్రం పడేయకండి. ఇవి మీ ఫ్రూట్స్. 1 గబగబా, 2 ఇక వద్దులే, టైం లేదు, 3 అయిపోతుంది, 4, 5 గబగబా పడనీయకండి, కింద పడనీయకండి. తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈఎంఐలు, హౌస్ రెంట్లు, ఇళ్ళద్దలు, పిల్లలు, చర్చిలు, పండగలు ఏం గుర్తుకురా? ఆయనకి ఏం గుర్తుకొచ్చింది? ఒకే ఒక్క గుడి గుర్తుకొచ్చింది. ఒకటిది ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, ఈ 10 ఇచ్చావు కనుక నేను నీకు నా ప్రథమ ఫలమునిస్తున్నాను. చెప్పండి కొట్టండి. ఇంతకుముందు ఇదే వ్యక్తి కొరికి పెట్టాడు. అదే వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడండి? చెప్పరేమండి? ప్రథమ ఫలమునే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా కరెంటు బిల్లు, ఇల్లు, బండి, ఈఎంఐలు, చిట్టీలు, పండగలు, పిల్లల చదువులు అన్నీ అయిపోయినాయి. మోకాళ్ళు అటువైపు వెనక్కే ఉన్నాయినా, వెనక తిరిగి అందరితో పడాలి. అట్లా ఇది పట్టుకోట్లేదు నుంచి ఖాళీ అయిపోయింది. 20వ తారీఖు వచ్చింది. ఏమొచ్చిందండి? నువ్వు నిలబడు, ఇది నేను చెప్పినప్పుడు అందులో పెట్టింది కదా.
20వ తారీఖు వచ్చింది, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభు అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఏమి లేవు. నాకు నీవే యేసయ్యా అని అన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య వచ్చేసాడు. ఇదిగో ఫస్ట్ కూర్చొని యేసయ్య వచ్చాడు. మొత్తం పుట్ట అందులో పెట్టి చెప్పండి, కొట్టండి. ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ మెజర్. చెప్పండి, ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ మెజర్. డబుల్ మెజర్ ఫ్రూట్స్ యేసయ్య ఇచ్చేశాడు. ఇక ఈయన ఇంటికి ఎంత సంతోషంగా పోతాడు. పండగ ఎలా నడుస్తుంది, పిల్లలు ఎలా ఉంటారు, హ్యాపీనా? చెప్పు హ్యాపీనా, చెప్పు హ్యాపీ అను. ఎస్, చెప్పండి, కొట్టండి. మధురమైన నీదు ప్రేమను మరువగలనా బ్రతుకునా. మధురమైన నీదు ప్రేమను మరువగలనా బ్రతుకునా. సిలువలేని జీవితములు స్థిరము కాదు ఇహమునా. నూతన మనసు నాకు సంగుమా, నూతన మనసు నాకు సంగుమా. అందుకే నిన్ను కరుణించిపో ప్రభువా దేవా, ప్రేమ రూపివయా. పాపినని నన్ను పిలచితివా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి యొక్క ప్రేమను మీరు చూశారు. ఇదిగో నేను మిమ్మల్ని మారు మనసు పొందింపచేసి మీ కొరకై నా రక్తంను చిందించి మిమ్ములను నేను నా కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాను అని చెప్పాడు తండ్రి. ఆ తర్వాత మీరు నన్ను కనపరిచినట్లయితే, నా వాక్యంను కనపరిచినట్లయితే మిమ్ములను నేను చిరకాలము గుర్తుంచుకుంటానన్నాడు యేసయ్య. అంత మాత్రమే కాదు, నీవు నా సొత్తు అన్నాడు, నీవు నాకు కావాలి అన్నాడు. నీవే 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 నా స్వాస్థ్యము అన్నాడు తండ్రి. 2 చేతుల పైకెత్తండి. ఈ మాటలన్నిటినీ కూడా మీ చెవుల్లోనికి దూరనేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు యాకోబులాగా ఒక ప్రమాణం చేసుకోండి. యాకోబు ఇదే ప్రమాణం చేసుకున్నాడు. ఒకవేళ నీవు నన్ను దీవించి ఆశీర్వదించినట్లయితే నేను నీకు నాకిచ్చిన దానిలో నుండి 10వ వంతు ఇస్తా అన్నాడు. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, ప్రేయర్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. 2 చేతులు పైకెత్తండి. మీ కొరకై నేను గడిచిన కొద్ది దినములు చేసిన ప్రార్థన. మనం ఆశీర్వదించబడాలండి, మనమందరం ఆశీర్వదించబడాలి. తరతమ భేదాలు లేవు. ఇందాకనే చూశారు యేసయ్య ప్రేమను. ఆయన ఇస్తూ పోతూ ఉంటాడంతే. మనం సంతోషంగా తీసుకుంటూ ఇన్ రిటర్న్ ఘనపరచాలి. ఈ 2 రోజుల పండగల్లో తండ్రి మనకి నేర్పినది ఏమిటి? నీ జీవిత యాత్ర నన్ను పెట్టుకున్నాడు. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా అని పాడాము నిన్న. నీకు నీవు నడిచావు నన్ను నడిపించుమో యేసువా. నిన్న నడిచాము యేసయ్యతో. అందరూ చేతుల పైకెత్తి ప్రార్థన చేయాలండి. పాల్గొనండి. పరిసర ప్రాంతాన్ని మర్చిపోండి.
పక్కన వారి గురించి పట్టించుకోకండి. నిన్ను నీవు గుర్తుంచుకో, నీ కుటుంబాన్ని గుర్తు చేసుకో, నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, నీ చదువుని జ్ఞాపకం చేసుకో, నీ ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో, నీ స్థితిగతులను జ్ఞాపకం చేసుకో, నీ ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం తండ్రిని జ్ఞాపకం చేసుకో. అందుకే నాకెవరు కావాలి? యేసయ్య కావాలి. చెప్పండి, నాకెవరు కావాలి? నాతో ఎవరుండాలి? ఈ 2 రోజులు ఎవరు కావాలని వచ్చాం? నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా. జీవ జలవూటయు ప్రభు నీవే, సత్యముల్ మార్గముల్ ప్రభు నీవే, జీవ జలవూటయు ప్రభు నీ. నాతో ప్రభు నీవే, నాలోని సంతసం, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకవునా. వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే, వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే, తాళము రాగము ప్రభు నీవే, రోగెడు కంచు ప్రభు నీవే. నువ్వు లేని రోజంతా రోజునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నువ్వు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా క్రియ ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడెము ప్రభు నీవే. నువ్వు లేని రోజంతా రోజేనా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 రోజులు కూడా యేసయ్యను కనుగొన్నాము. కష్టాల కలిమిలో ఉన్నప్పుడు, కన్నీటితో బాధపడుతున్నప్పుడు, ఒక్కొక్క జంక్షన్లో ఆగిపోయినప్పుడు యేసయ్య నీవే నాకు కావాలన్నాం. యేసయ్య వచ్చేశాడు, మనల్ని నడిపిస్తున్నాడు. నిన్న ఎంతో అవాంతరం జరిగింది, అయితే ఈ రోజు యేసయ్య దగ్గరుండి అవాంతరం లేకుండా చూసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముగింపు దినమున ఈరోజు సాయంకాలం వరకు కూడా తండ్రి మనతో ఉండి మనల్ని నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. జీసస్ ఈజ్ విత్ us. He is with us. ఇందాక అందుకే అన్నాం కదా, నా కోట, నా బాట, నా శైలము, నా కేడము అన్నీ నీవే. మై లార్డ్, మై గాడ్,
మై గాడ్, మై జీసస్, యు షెడ్ యువర్ ఫ్లడ్. ఒక రకంగా ప్రవాహమునుగా రక్తమును చిందించాడు. ప్రవాహము వలె యేసయ్య మన పైన కుమ్మరించాడు. రెండు చేతులు పైకెత్తిన నీవు భయపడకు. నీ విశ్వాసమును బలపరచుకో. యేసయ్య మాటను ఘనపరచుకో. యేసయ్య పాదములను ముట్టి ముద్దిడి నా ఇంటికి రా యేసయ్య అని చెప్పు. నాకున్న జబ్బులను తీసివేయమని చెప్పు. నా పావర్టీని, నా ఆర్థికలేమిని తీసివేయమని చెప్పు. నీ బిడ్డలను యేసయ్య మీ పాదము చెంత ఉంచానని చెప్పు. నా భర్తను ఉంచాను, నా భార్యను ఉంచాను, నా తమ్ముళ్ళను ఉంచాను, నా సహోదరుని ఉంచాను, నా చెల్లెలను ఉంచాను, అత్తమామలను ఉంచాను, అందరినీ ఉంచాను యేసయ్య. ఇక మీరే చూసుకోండి. నాకు ఇచ్చిన దానిలో నుండి మీ దగ్గరే పెట్టేశాను, మీ ఎదుటే పెట్టేశాను. ఇక నేను కాదు, నేను మీ పక్కన కూర్చుంటాను. హల్లెలూయా. అందరూ అనండి, నేను కాదు, నీ పక్కన కూర్చుంటాను. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య నన్ను ఎత్తుకో. దట్స్ ఆల్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంత 2 దినముల ప్రార్థనా పండుగ, యేసయ్యతో 2 రోజుల దీవెనల పండుగలు జరిగించాం. నిన్నటి దినమును ఆశీర్వదించారు, చిన్న బిడ్డలను ఆశీర్వదించారు, యవనస్తులను ఆశీర్వదించారు, పౌరులను ఆశీర్వదించారు, వృద్ధులను ఆశీర్వదించారు. దివ్యమైన జ్ఞానము చేత చక్కటి క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఉదయకాలమున 5 జంక్షన్స్లో మేము నడిచాం. మేము జ్ఞాపకం చేసుకున్నాము. యేసయ్య, నీవు నాకు కావాలని ప్రార్థన చేశాం. ఈ దినమున మిమ్మల్ని ఎలా ఘనపరచాలో తెలుసుకున్నాం. హౌ టు హానర్ మై లార్డ్, మై గాడ్ తెలుసుకున్నాను. యేసయ్య, పరమ తండ్రి తెలుసుకున్నాను, ఆత్మదేవా తెలుసుకున్నాను. నా తప్పులను క్షమించండి. మా విన్నపములను, మా విజ్ఞాపనలు మీ పాదం చెంత ఉంచి ప్రార్థిస్తున్నాం. మా అజ్ఞాన దశలో చేసిన వాటిని క్షమించండి. నాకు మీరు కావాలి, నాకు మీ పాదములు కావాలి. యేసయ్య, మీరే కావాలి. యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరగబోతున్న సువార్త దండోరాను దీవించండి. గుప్పిడి విప్పి సహాయం చేసినటువంటి బిడ్డలు ఆశీర్వదించండి. ఇంకా కొత్తగా వచ్చి బలపడి తీర్మానం తీసుకున్న బిడ్డలు మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నారు, ఆశీర్వదించండి. ఇప్పటికైనా మారు మనసు పొంది ఏ దశలో ఉన్నా మీ బిడ్డలుగా జీవించాలని ఆత్మ ప్రేరణలో మీ పాదముల చెంత ప్రార్థిస్తుంటే వారిని ఆశీర్వదించండి. మీ బిడ్డలం యేసయ్య, మీ బిడ్డలం యేసయ్య. మా సంఘమును దీవించండి. సంఘ కాపరిని, వారి కుటుంబమును, వారి గర్భఫలమును దీవించండి. సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలను, క్రూ మెంబర్స్ దీవించండి. ఎగ్జిక్యూటివ్ బాడీని దీవించండి. ఉమెన్ ఫెలోషిప్ని దీవించండి. యూత్ ఫెలోషిప్ని దీవించండి. మా మధ్యలో అద్భుతమైనటువంటి ప్రీచర్స్ను లేవనెత్తుతున్నారు. బైబిల్ స్టడీని దీవించండి. ఆదివారం ఉదయం ఆరాధనను ఆశీర్వదించండి. మంగళవారం నాడు స్త్రీల మైత్రి కూడికను బలోపేతము గావించండి. శుక్రవారము మీ యవన బిడ్డలు మీ పాదం చెంతకు వచ్చున్నారు. వారిని స్కాలర్స్గా మలచండి, ప్రాఫిట్స్గా మలచండి. అద్భుతమైన పరిచర్య మీరు వారి చేత జరిగించబోతున్నారు. మా మధ్యలో ఉన్న యవనస్తులను లేవనెత్తి అద్భుతమైన రీతిలో పరిగెత్తి బోధించే దివ్యలుగా వెలిగించండి. ఉద్యోగస్తులు కఠోర దీక్షతో చేస్తున్నటువంటి ఆఫీసర్స్ మా మధ్యలో ఉన్నారు. వారు పెద్దల ఎడల, వారి ఉద్యోగం ఎడల మీ బిడ్డలుగా అందరూ ఆశ్చర్యపడేలా వారిని దీవించి, టీచర్స్, లెక్చరర్స్, డాక్టర్స్, వ్యాపారస్తులు, వృత్తి పనులు, చిన్న వ్యాపారాలు చేస్తున్న వారిని అందరినీ ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ కొరకు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి. ఆయాసకరమైనటువంటి జబ్బులతో బాధపడుతున్న వారిని మీ పాదం చెంత ఉంచాము. మీరు పొందిన గాయముల చేత వారికి స్వస్థత అనుగ్రహించండి. ఇప్పుడు మా తలలపై మీ చేతులుంచి అందరూ ఒక మాట అనండి. యేసయ్య, నన్ను తాకండి, నన్ను ముట్టండి, నన్ను ఎత్తుకోండి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకోనమని
యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోండి.